ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమఃశివాయ. ఓం గురుభ్యో నమః. మన ఈ పుణ్యభూమిలో ఎందరో యోగులు, మహర్షులు, మహాత్ములు జన్మించారు. అందులో చంద్రశేఖర సరస్వతి స్వామి ఒకరు. స్వామి నడిచే దైవం అని కూడా అంటారు. పరమాచార్య స్వామి గురించి మొదట నాకు పెద్దగా తెలియదు. మా పెద్ద అక్క చెప్తూ ఉండేది. నాకు పరమాచార్య స్వామి మహనీయుడు, ధర్మస్థాపన కోసం ఎంతో కృషి చేసిన సద్గురువు. మనము ఏదైనా పొరపాటు చేసినా లేక ఇంకేదైనా తప్పు చేసినా కంచిలో పరమాచార్య స్వామి మహాసమాధి దగ్గర ప్రణమిల్లి నీవు చేసిన పొరపాటును చెప్పి మరలా ఆ పొరపాట్లు చేయకుండా ఉండాలి. స్వామి తప్పక మన విషయంలో నిజం ఉంటే తప్పక సహాయపడతాడు అని చెప్పింది. నీ కష్టకాలంలో నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తాడు. నమ్మిన కొల్చిన వారికి కొంగు బంగారమై కాపాడతాడు. ఆ చంద్రశేఖర సరస్వతి స్వామి గురించి చెప్పుకుందాం. ఆ మహనీయుడి గురించి చెప్పాలన్నా ఈశ్వర కటాక్షం ఉండాలి. స్వామి, నేను అల్పురాలిని, కానీ నేను విన్నా మీ గురించి కొంత, కానీ తెలియని విషయాలు, అమృతవాక్కులు ఇంకా ఎన్నో ఉన్నాయి. స్వామికి ప్రణమిల్లుతూ మీ గురించి విన్నది, తెలుసుకున్నవి చెబుతాను. పరమాచార్య స్వామియే నమః. తమిళనాడులోని దక్షిణ ఆర్కాట్ జిల్లాలో ఉన్న విల్లుపురం అనే చిన్న గ్రామంలో మధ్యతరగతి కుటుంబంలో 1894 మే 20వ తేదీ అంటే జయనామ సంవత్సరం వైశాఖ శుద్ధ అష్టమి రోజున అనురాధ నక్షత్రంలో జన్మించాడు చంద్రశేఖర సరస్వతి. స్వామివారి తల్లిదండ్రులు సుబ్రహ్మణ్యన్ శాస్త్రి, మహాలక్ష్మి అమ్మాల్. పుణ్య దంపతులకి 6 సంతానం. వారిలో 2వ సంతానం స్వామివారు చంద్రశేఖర సరస్వతి స్వామి. పరమాచార్య పూర్వ ఆశ్రమ నామము. తమిళనాడులోని పుణ్యక్షేత్రం స్వామిమలై సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహంతో జన్మించాడని ఆయనకు స్వామినాథ అని నామకరణం చేశారు. బాల్యంలో తండ్రి దగ్గర కర్ణాటక సంగీతాన్ని నేర్చుకున్నారు. స్వామినాథన్ తల్లి మహాలక్ష్మి అమ్మాల్ మంత్రాలు, శ్లోకాలు నేర్చుకున్నాడు. స్వామి నాథన్ని అనేకసార్లు కాంచీపురంకి తీసుకెళ్లేవాడు. ఓ సందర్భంలో కంచి కామకోటి పీఠం 66వ పీఠాధిపతి శ్రీ చంద్రశేఖర స్వామి చూడడానికి తల్లిదండ్రులు వెళ్ళగా ఆ బాలుడిని చూసిన జగద్గురువు ఈ బాలుడు మహాత్ముడు అవుతాడని, కంచీపుర పీఠాన్ని అధిరోధిస్తాడని అన్నారంట. బాల్యంలో ప్రతిభా పాటవాలు ప్రదర్శించిన అధ్యాపకులు ఆశ్చర్యపోయేవారు. స్వామివారిని పెద్ద తల్లి కుమారుడు అయిన లక్ష్మీకాంతన్ వేదాన్ని అభ్యసించేటప్పుడు స్వామినాథన్ శ్రద్ధగా వినేవాడు. అలా వింటూ ఋగ్వేద మంత్రాలను నేర్చుకున్నాడు. 1905లో స్వామినాథన్కి ఉపనయనం జరిగింది. తరువాత సంస్కృత విద్యను అభ్యసించాడు. ఓ సందర్భంలో స్వామినాథ జాతకాన్ని పరిశీలించగా ఓ జ్యోతిష్యుడు ఈ బాలుడు ప్రపంచమే పూజించే గొప్ప యోగి అవుతాడని చెప్పాడు. కాంచీ పీఠాధిపతిలో అనుజ్ఞ శిష్యుడైన లక్ష్మీకాంతన్ ప్రతి క్షణం పీఠాధిపతి సేవలో తరిస్తూ ఉండేవాడు. అతడు చేసిన కైకర్యాలను శ్రద్ధగా గమనిస్తూ ఉండేవాడు స్వామినాథన్. విల్లుపురంలో దగ్గర గిండివనంలో ఉన్న ఆర్కాట్ మిషనరీ స్కూల్లో ప్రాథమిక విద్య అభ్యసించాడు. బైబిల్ సహితం అక్షర దోషాలు లేకుండా చదివేవాడు. స్కూల్లో చదివే రోజుల్లో నాటక ప్రదర్శన వేస్తూ ప్రతిభను కనపరిచేవాడు. కాంచీ కామకోటి పీఠం 66వ పీఠాధిపతి చంద్రశేఖరం సరస్వతి శివాక్యం చెందగా స్వామినాథన్ పెద్ద కుమారుడు లక్ష్మీకాంతన్ 18 సంవత్సరాలకి సన్యాసం స్వీకరించి 67వ పీఠాధిపతిగా కంచి కామకోటి పీఠాన్ని అధిరోధించారు. ఆ మాట తెలియగానే లక్ష్మీకాంతన్ తల్లి పలకరించడానికి స్వామినాథన్ తల్లి మహాలక్ష్మి అమ్మాల్ కలువాయికి బయలుదేరింది. అయితే మార్గమధ్యంలో సంధ్యావందనం ఆచరిస్తున్న స్వామినాథన్
వద్దకు కంచి పీఠానికి చెందిన మునిరత్నం అనే సేవకుడు వచ్చి స్వామినాథన్ను తనతో వెంటనే బయలుదేరి రావాల్సిందిగా కోరారు. వారి తల్లి కోసం మరో బండి ఏర్పాటు చేశామని చెప్పారు. ఆ సేవకుడు వెంట బయలుదేరిన స్వామినాథన్కు మార్గమధ్యంలో అసలు విషయం తెలుస్తుంది. 67వ పీఠాధిపతిగా కాంచి పీఠాన్ని అధిరోధించిన లక్ష్మీకాంతన్ కూడా శివ ఐక్యం చెందాడని, ఆయన స్థానంలో స్వామినాథన్ని పీఠాధిపతిగా చేయాలని అర్థమవుతుంది. 66వ పీఠాధిపతి చంద్రశేఖర అధిష్టానం వద్ద స్వామినాథన్ ప్రణమిల్లగానే ఆ బాలుడికి ఒక జ్ఞానజ్యోతి వెలిగినట్లు అయింది. స్వామినాథన్ తండ్రి టెలిగ్రామ్ ద్వారా మఠం సిబ్బంది తెలియజేశారు. స్వామినాథన్ పీఠాధిపతిగా నియమించడానికి సాంప్రదాయ పద్ధతులను నిర్వహించారు. ఫిబ్రవరి 13, 1907 కాంచి కామకోటి పీఠాధిపతిగా 68వ పీఠాన్ని అధిరోధించారు. చంద్రశేఖర సరస్వతి నామధేయంతో 13 సంవత్సరాల స్వామినాథన్ నియమితులయ్యారు. స్వామినాథన్ దగ్గరకు చేరుకున్న తల్లిదండ్రులను బాల సన్యాసి ఓదార్చి ఇంటికి పంపిస్తారు. 1907 మే 9న కుంభకోణ క్షేత్రంలో చంద్రశేఖర సరస్వతి స్వామి పీఠాది మహోత్సవం జరిగింది. పీఠాన్ని అవరోధించిన తర్వాత వేదాలను, శాస్త్రాలను, పురాణాలను, ఐందవ ధర్మాలను అభ్యసించడానికి చంద్రశేఖర స్వామి వారు ఎంతో ఆసక్తి చూపేవారు. భక్తులకి దూరంగా ఉండేందుకు మహేంద్ర మంగళం అనే కుగ్రామంలో వైదిక విద్యాభ్యాసం ప్రారంభించారు. ఎంతోమంది మహా ఉపాధ్యాయులు ఆ బాలుడికి వైదిక విద్య ప్రతిభను చూసి ఆశ్చర్యపోయారు. వేదాలు, పురాణాలతో పాటు జ్యోతిష్యం, శిల్పశాస్త్రం, సంగీతం తదితర అనేక శాస్త్రాల్లో స్వామివారు ప్రావీణ్యం సంపాదించారు. వైదిక విద్యాభ్యాసం అభ్యసించిన తర్వాత కుంభకోణంకి వచ్చిన స్వామివారు కాంచి పీఠాధిపత్యతను సంపూర్ణంగా చేపట్టాడు. మఠంలో సంస్కరణలు చేపట్టారు. కాంచి కామకోటి పీఠాన్ని భక్తులకు చేరువ చేస్తూ కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు ధర్మస్థాపనకు కృషి చేయాలని, ఇదే సమయంలో విదేశీ చెర నుంచి భారతదేశానికి స్వాతంత్రం రావాలని కోరుకునేవాడు. గాంధీజీ గారు పిలుపు ఇచ్చిన ఖాదీ వస్త్రాలను స్వామీజీ ధరించాడు. పరమాచార్య జీవితంలో అద్భుత ఘట్టం 1919లో ప్రారంభమైంది. ఒక సాధారణ పల్లకీలో విజయయాత్ర సాగించిన స్వామివారు తర్వాత పూర్తిగా పాదయాత్రలోనే విజయయాత్రను కొనసాగించాడు. కాంచీపురం నుంచి కన్యాకుమారి వరకు, కన్యాకుమారి నుంచి కాశ్మీరం వరకు చేపట్టిన విజయయాత్ర ఆధ్యాత్మిక చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించతగినది. పరమాచార్య వెళ్ళిన ప్రతి చోట భక్తులు నీరాజనాలు అందించేవారు. రామేశ్వరం ఆలయాన్ని దర్శించడానికి సముద్ర మార్గంపై ఉన్న సుమారు 3 కిలోమీటర్ల రైలు మార్గం వంతెనపై స్వయంగా నడుచుకుంటూ వెళ్ళినాడు. కాశీ గంగలో కలిపేందుకు అక్కడ రామేశ్వరం నుంచి ఇసుకను స్వీకరించాడు. 1927 అక్టోబర్ 15వ తేదీ ఒక అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. కేరళలోని నల్లి చెరువు అనే కుగ్రామంలో 43 సంవత్సరాల చంద్రశేఖర సరస్వతి స్వామి వారిని 57 సంవత్సరాల మహాత్మా గాంధీ దర్శించుకున్నాడు. వారిరువురు సత్యధర్మాల గురించి కొన్నారు. విజయ యాత్ర భాగంగా సుమారు 2000 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి కాశీ క్షేత్రాన్ని చేరుకున్నాడు స్వామీజీ. మార్గమధ్యంలో అనేక పుణ్యనదుల్లో స్నానం ఆచరించి దివ్య క్షేత్రములు, ఆలయ సందర్శన, స్థానిక ప్రజల అతిథి స్వీకరణతో సాగిపోయేది. స్వామివారి పాదయాత్ర అలహాబాద్ త్రివేణి సంగమంలో నదీ జలాలతో దక్షిణాది క్షేత్రాలలో అభిషేకానికి స్వీకరించిన స్వామీజీ వారణాసి క్షేత్రంలో అపూర్వ స్వాగతాన్ని అందుకున్న చంద్రశేఖర సరస్వతి స్వామివారు విశ్వేశ్వరుణ్ణి దర్శించుకొని రామేశ్వరం నుంచి తెచ్చిన ఇసుక గంగానదిలో నిమజ్జనం చేశాడు. ఆ తరువాత
మార్గమధ్యంలో అనేక క్షేత్రాలను పట్టణాలను పర్యవేక్షించి స్వామివారు చివరికి 1932లో రామేశ్వరం చేరుకొని కాశీ నుంచి తెచ్చిన గంగాజలాలు రామనాథస్వామికి అభిషేకించారు. 1 సంవత్సరాల పాటు 5000 కిలోమీటర్ల పాదయాత్ర సాగించి సుదీర్ఘ ధర్మయాత్ర చేసి పరమాచార్య వారు కుంభకోణం చేరుకున్నారు. ధర్మస్థాపనకు మరింత కృషి చేశారు. వేద పండితులకు గౌరవ వేతనం, గో సంరక్షణ, ఆలయ సంరక్షణ, మత మార్పిడికి అడ్డుకట్ట వేస్తూ ఐందవ ధర్మస్థాపన ఇలా ఎన్నో కార్యాలు చేపట్టారు. 1947 భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు పరమాచార్యులు ఎంతో సంతోషించారు. దేశంలో ప్రతి పౌరుడు సత్యధర్మాలను అనుసరించి పిలుపుని ఇచ్చారు. 1954 కంచి కామకోటి పీఠానికి 69 పీఠాధిపతిగా సుబ్రహ్మణ్యన్ అనే బాలుడు 16 ఏళ్ల బాలుడు ఎంపిక చేశారు. పరమాచార్య వారు ఆ బాలుడు జయేంద్ర సరస్వతి. 1957లో శ్రీ చంద్రశేఖర స్వామివారు కంచి కామకోటి పీఠాన్ని అధిరోధించి 50 సంవత్సరాలు పూర్తి అయినందున స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అనేక ఆలయాల్లో మహాకుంభాభిషేకాలు, విద్యుత్ సభను పరమాచార్య స్వామివారు నిర్వహించారు. కాంచీపుర అధిష్టాన దేవత కంచి కామాక్షిదేవి అమ్మవారిని విమాన గోపురానికి స్వర్ణ తాపడం చేయించాడు. పేదల ఆకలి తీర్చేందుకు సైతం పరమాచార్య స్వామివారు తన వంతు కృషి చేశారు. ప్రతి ఇంటి నుంచి పిరికెడు బియ్యాన్ని స్వీకరించి ఆలయాల్లో అన్నదానం చేయించారు. భారత్ పాకిస్తాన్ యుద్ధ సమయంలో సైన్యంలో ధైర్యం నింపేందుకు హనుమాన్ చాలీసా ప్రతులను పంపించారు. గాయాలతో చికిత్స పొందుతున్న సైనికుల కోసం కామాక్షి అమ్మవారి తేనె ప్రసాదంగా అందించారు. 1967లో స్వామివారి పీఠాధిపతికి వజ్ర వేడుకలు కాంచీపుర క్షేత్రంలో వైభవంగా జరిగాయి. మన రాష్ట్రంలో సైతం పరమాచార్యుల వైభవం విడతీయలేనిది. తిరుమల క్షేత్ర హర్ష సంస్కృత సదస్సు, శ్రీకాళహస్తి శిల్ప సదస్సు, విజయవాడ అఖిల భారత వేద సమ్మేళనం, శ్రీశైలంలో శంకర మండప నిర్మాణం, నగరిలో చతుర్మాస దీక్ష తదితర అనేక కార్యక్రమాలు చేపట్టేవాడు. పరమాచార్య నిత్య జీవన విధానం ప్రక్రియ అంతా అద్భుతమైనది. ఏ ప్రదేశంలో ఉన్నా ప్రతిరోజు చల్ల నీటి నది స్నానం, అనుష్ఠానాలు, భక్తులకు దర్శనం, అనుగ్రహ భాషణం ఇవి ఆయన నిత్య జీవనం. అనేక మార్లు మౌనవ్రతం, అనేక రోజులు ఉపవాసాలు చేపట్టేవారు. అనేక క్షేత్రాలలో గోపుర నిర్మాణాలు, శంకుస్థాపన నిర్మాణాలు, పేదలకు సహాయము, ఐందవ ధర్మానికి స్థాపనకు అనేక కార్యక్రమాలు ఇవే పరమాచార్య జీవితంలో ప్రధాన ఘట్టం. 1978లో 84వ సంవత్సరం వయసులో వారు పరమాచార్య స్వామివారు మరోసారి పాదయాత్ర పట్టినారు. 20 నుంచి 25 కిలోమీటర్ల నడిచిన వారు ఆ సమయంలో భక్తులు, హరిజనులు పరమాచార్య దర్శనం కోసం మార్గానికి ఇరువైపులా ఉండేవారు. ఆ వయసులో కూడా నవ యువకుడిలా పాదయాత్ర సాగించేవాడు. కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ మీదుగా పాదయాత్రను సాగించారు. ఈ పాదయాత్ర భాగంగానే శంకర అనే బాలుణ్ణి ఆశీర్వదించారు. కంచి పీఠానికి 3 పీఠాధిపతులు ఉంటారని ప్రకటించారు. 1983 ఆ బాలుడికి సన్యాస దీక్ష అనుగ్రహించి కంచి కామకోటి పీఠం 7వ పీఠాధిపతిగా 70వ పీఠాధిపతిగా ఈ పాదయాత్ర భాగంగానే శంకర అనే బాలుణ్ణి ఆశీర్వదించారు. కంచి పీఠాధిపతికి 3 పీఠాధిపతులు ఉంటారని ప్రకటించారు. 1983 ఆ బాలుడికి సన్యాస దీక్ష అనుగ్రహించారు. కంచి కామకోటి పీఠం 70వ పీఠాధిపతిగా విజయేంద్ర సరస్వతి అని నామకరణం చేశారు. భవిష్యత్తుని ఊహించి స్వామివారు బాల పీఠాధిపతిని ఎంపిక చేసి ఉంటారని భక్తులు భావించారు.
1984లో కంచీపురానికి తిరిగి వచ్చిన స్వామివారు బాలస్వామిని స్వయంగా అనేక విద్యలు అభ్యసించి చేశారు. ఆ తరువాత కాలంలోనే కంచి పీఠము తరపున అనేక ధార్మిక కార్యక్రమాలు చేపట్టారు. ఒక సాధువు ఎలా జీవించాలో లోకానికి సాటి చెప్పారు. 1993 కంచి కామకోటి చరిత్రలో అద్భుతమైన ఘట్టం ఆవిష్కరింపబడినది. పరమాచార్యులు పీఠాన్ని అధిరోధించి శతవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామివారు కనకాభిషేకాలు నిర్వహించారు. జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతి స్వామివారి యందు జరిగిన ఆ ఉత్సవం అద్భుతం. 1994 జనవరి 8న అంటే మార్గశిర బహుళ ద్వాదశి రోజున సుమారు 87 సంవత్సరాల తరువాత పరమాచార్యుల వారు తమ తల్లిదండ్రుల ఛాయాచిత్రాన్ని తదేకంగా చూశారు. జయేంద్ర విజయేంద్ర సరస్వతి స్వామివార్లకు కంచి కామకోటి పీఠాన్ని అప్పగించి జగద్గురువు కామాక్షిదేవి అమ్మవారిలో ఐక్యమయ్యారు. ఆయన దేహం వదిలినప్పుడు సమయం సరిగ్గా 2:55 మధ్యాహ్నం. ఆశ్చర్యంగా మఠంలోని గడియారం కూడా అక్కడే నిలిచిపోయింది. స్వామివారి నిర్వహణ వార్త తెలిసి దేశ నలుమూలల భక్తులు లక్షలాదిగా కాంచీపురానికి తరలివచ్చారు. స్వామివారి దివ్య దేహాన్ని దర్శించి ప్రణమిల్లారు. ఆ సమయంలో శోకంతో ఎవరూ తీర్చలేనిది ఎంతోమంది ప్రముఖులు సహితం పరమాచార్యునికి నివాళులు అర్పించారు. పరమాచార్యులు అందరిలాంటి పీఠాధిపతియే కదా అని, మరి ఆయనకు ప్రత్యేకత ఏమిటి అని ఎవరైనా అడగవచ్చు. ఆయన జవాబు ఒక్కటే, ఒక మహాయోగి. ఆయన భూమిపైన కడియారిన ఒక శంకరాచార్యులు. ఆయన ఆశీర్వచనంలో ఎంతోమంది భక్తులు, ఎంతోమంది కష్టములు తీరాయి. పలికే ఒక వరం, ఆయన చూడటమే ఒక అనుగ్రహం, ఆయన చిరునవ్వే ఒక వేదమంత్రం. మహాస్వామి అనుగ్రహంతో ఎన్నో మహిమలు లక్షల్లో ఉన్నారు. ఒక వితంతువు స్వామివారి దగ్గరికి వచ్చి ప్రసాదించాడు. మహాస్వామి ఆశ్చర్యపోయిన ఆ భక్తురాలను చూసి స్వామివారు నీలకరిలో ప్రాణాలు కోల్పోయాడు అని భావిస్తున్న నీ భర్త జీవించే ఉన్నాడు. కొంతకాలానికి ఆ దంపతులు మళ్ళీ వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఇలాంటి సంఘటనలు వేలల్లో ఉన్నాయి. ఆడంబరాలకు దూరంగా ఆర్భాటాలకు తావు లేకుండా నిత్య అనుష్ఠానాన్ని ఆచరిస్తూ ఐందవ ధర్మానికి కృషి చేసిన పరమాచార్యులు నిజంగా ఒక అద్భుత సాధువు. మహాస్వామి మన కనుల ముందు సజీవంగా లేకపోయినా కైలాసం నుంచి తన భక్తులకై అనునిత్యం అనుగ్రహిస్తూనే ఉంటారు. ఇదే పరమాచార్యుల వారి అధిష్టాన బృందావనం. దర్శించి తరించండి. జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర. సర్వే జన సుఖినో భవంతు. పరమాచార్య స్వామివారి కృపా కటాక్షం మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.